హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ప్రకృతి అంటే కేవలం ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, పెద్ద పెద్ద నదులు మాత్రమే కాదు. మన కాలి కింద పచ్చగా పరుచుకునే ఈ చిన్న గడ్డి మొక్కలు కూడా ప్రకృతిలో ఒక అద్భుతమే అండి. మన చుట్టూ ఉన్న నేచర్లో ప్రతి మొక్క మనకి ఏదో ఒక సందేశాన్ని ఇస్తుంది. అలాంటి వాటిలో ఇవి కూడా ఒకటండి. చాలామంది గడ్డి అనేసరికి ఏదో పిచ్చి మొక్కల్లాగా చూసి తొక్కేస్తూ ఉంటారు. కానీ ఇవి నేర్పే లైఫ్ లెసన్స్ చూస్తే మీరే షాక్ అవుతారు. అసలు బోర్ కొడుతున్నప్పుడు మనసుకి ఈ చిన్న ప్రకృతి మొక్కల్ని చూస్తే ఎంత రిలాక్స్గా అనిపిస్తుందో అండి మైండ్కి. నేచర్ ఇచ్చిన గొప్పతనం ఎక్కడో లేదండి, మన చుట్టూ ఉన్న ఇలాంటి చిన్న చిన్న దృశ్యాల్లోనే దాగి ఉంది. ఈ గడ్డి మొక్కను ఒకసారి క్లియర్గా పరిశీలించండి. ఎంతటి ఎండైనా వానైనా తట్టుకుని నిలబడతాయి కదా. ఎంత తొక్కేసినా మళ్ళీ చిగురుస్తూనే ఉంటాయి. నేచర్ మనకు నేర్పే గొప్ప పాఠం ఇదే అండి. ఎలాంటి కష్టమైన పరిస్థితి వచ్చినా మళ్ళీ పైకి లేవాలని ధైర్యంగా, జీవితంలో కష్టాలు కూడా సాధారణమని నేర్పిస్తాయండి. ఇంకా చెప్పాలంటే ఈ గడ్డి మొక్కలు మనకు చాలా నేర్పుతాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సింప్లిసిటీకి ఇవే నిదర్శనం. ఈ భూమిపై ఉన్న ప్రతి జీవికి ప్రకృతి ఒక తల్లి లాంటిది కదా. మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం అన్నీ ఆ ప్రకృతి మాత ప్రసాదించినవే. మనం కాస్త టైం కేటాయించి ఈ పచ్చదనాన్ని, పక్షుల కిలకిల రావాలను ఆస్వాదిస్తే మనసుకి ఒత్తిడి అంతా మాయమైపోతుంది. నేచర్ ఒక గొప్ప వైద్యుళ్ళ మన మనసుకు, శరీరానికి నయం చేస్తుందండి. ప్రకృతిలో ఏది స్వార్థంతో బతకదు. ఒక చిన్న గడ్డి మొక్క కూడా భూమిని కాపాడుతుంది కదా. పశువులకు మేతగా మారుతుంది, చిన్న చిన్న కీటకాలకు ఆశ్రయాన్ని ఇస్తుంది. కానీ మనం ఏం చేస్తాం? మనుషులమైతే చాలా స్వార్థంతో బతుకుతున్నాం. ప్రకృతి మనం మంచి నేర్చుకోవాలని చూపిస్తుందండి ఎప్పుడు కూడా. సహజీవనం అనే కాన్సెప్ట్ని ఈ ప్రకృతి నుంచే వచ్చిందేమో. ఎదుటి వారికి సహాయపడటం, అందరితో కలిసి ప్రశాంతంగా జీవించాలి. ప్రకృతి మనకిచ్చే అతిపెద్ద సందేశం అండి. ప్రకృతితో గడిపితే ప్రతి క్షణం ఒత్తిడిని దూరం చేసి మనసుకు ఎనలేని ప్రశాంతత ఇస్తాయి కదా. మరి మనకి ఇంత సర్వస్వం ఇస్తున్న నేచర్ని కాపాడుకోవటం మన బాధ్యత కదా. అవును కదండి. ప్రకృతిని కాపాడటానికి పెద్ద పెద్ద పనులేం చేయక్కర్లేదు ఫ్రెండ్స్. చిన్న చిన్న మార్పులు చాలు. అవేంటంటే చిన్న చిన్నగా మొక్కలు నాటడం. మన ఇంట్లో చిన్న స్థలం ఉన్నా సరే పూల మొక్కలు, పండ్ల చెట్లు లేదా ఇలాంటి పచ్చని మొక్కలు పెంచడం అలవాటు చేసుకోవాలి. మన చేత్తో ఒక్క మొక్కను నాటి అది పెరగటాన్ని చూడటంలో ఉన్న తృప్తి మరెక్కడా దొరకదండి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలండి. వీలైనంత వరకు ప్లాస్టిక్ వాటికి దూరంగా ఉండాలి. భూమిని కాపాడుకోవాలి. నీటిని పొదుపుగా ఉంచాలండి. జీవకోటికి ఆధారమైన నీటిని వృధా చేయకుండా చూసుకోవాలి. మనం ప్రకృతిని కాపాడితే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది. మన తర్వాతి తరాలకు మనం ఇవ్వగలిగే అతిపెద్ద ఆస్తి పచ్చని వాతావరణం, స్వచ్ఛమైన గాలి మాత్రమే. ఈ చిన్న గడ్డి మొక్కల వీడియో మీకు నచ్చితే మీ ఇంట్లో కూడా పచ్చదనాన్ని పెంచడానికి ప్రయత్నించండి. ప్రకృతిని ప్రేమిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్.